ఇది మంచిగా ఇలా పేస్ట్ లాగా తయారు చేసా చూసారా. దీంట్లో ఇప్పుడు కొంచెం కొంచెంగా చేతికి వాటర్ అద్దుకుంటూ దీనిని మనము చాటకి ఇలా అప్లై చేసుకుందాము. ఇప్పుడు సేమ్ ఇది మనము చాట పూసేసే వాళ్ళంగా పేపర్ పెట్టి సేమ్ అదే విధంగా వస్తుంది. ఈ ప్లాన్ ఎప్పటి నుండో ఉండే చెయ్యాలని ఈ రోజుకు ముహూర్తం వచ్చింది. ఏదైనా మనం ఎన్నో అనుకుంటాము, దేనికి ఎప్పుడు ముహూర్తం వస్తే అప్పుడు మాత్రమే అవుతుంది. ఏమంటారు చెప్పండి, అవునా కదా. పసుపు కూడా వేసా కదా. సేమ్ నాకైతే చాట పూసేసే వాళ్ళం కదా అదే స్మెల్ వస్తుంది. మెంతులు తర్వాత వచ్చేసి పేపర్లు ఇవి రెండు కలిపేసి మంచిగా రుబ్బేసేవాళ్ళు కదా, సేమ్ అదే స్మెల్ వస్తుంది. కానీ జాగ్రత్తగా చేయాలి, పేర్లు ఉంటాయి, కుచ్చుకుంటాయి. ఇంకొని ఈ యొక్క ఎడ్జెస్ ఉంటాయి కదా, ఆ ఎడ్జెస్ని కూడా ఫిల్ చేస్తూ పెట్టేసేయాలి. నాకు ఇష్టం అనమాట చాట్లు పూసేయడం. అబ్బో ఇగోండి చాలా షార్ప్గా ఉంది, ఇంకా నేను కూసుకుపోలేదు. చిన్నగా ఉన్నప్పుడు నేను సెకండ్ థర్డ్ క్లాస్ ఉన్నప్పుడు మమ్మీ చాట పూసిస్తా అంటే నాకు చిన్న చాట, చిన్న మొంటి చాట అంటే పెద్దాని చిన్నదాని మొంటె అనేవాళ్ళు. మొంటె చిన్న గంప ఉంటుండే, చిన్న గుల్ల. అవి రెండు నాకు ఇస్తే మమ్మీ నేను దాంతోనే మంచిగా పూసేసుకునేదాన్ని. మా అమ్మమ్మ మంచిగా నాకు చిన్న చాట, దాని మొంటె, చిన్న గుల్ల, చిన్నది ఇసురు రౌతు ఇలా మంచిగా చేపించింది అనమాట. అంతే, అమ్మమ్మ తాత ఉంటేనే కదా లైఫ్ సూపర్ ఉంటుంది. ఎప్పుడు ఫీల్ అవుతా నేను అఖిల్కి పాపం గ్రాండ్ పేరెంట్స్ యొక్క ఫీలింగ్ అంటే ఏంటో తెలీదు అని. దీనికైనా అదృష్టం పెట్టి పుట్టాలి. అది చిన్నగా ఉన్నప్పుడే తెలిస్తే ఆ ఫీల్ మస్తు ఉంటుంది తెలుసా. పెద్దగా అయ్యాక ఇంకా వాళ్ళ పనులలో వాళ్ళు పడతారు, బిజీగా ఉంటారు. కానీ ఇంకోండి ఇప్పుడు ఈ ప్లేసెస్ కూడా మంచిగా ఫిల్ చేసేసేయాలి. యాక్చువల్గా అయితే మనము పేపర్ పెట్టి పూసేసినప్పుడు ఈ గ్యాప్స్ కూడా ఇట్లా ఫిల్ చేసుకొస్తారు. అప్పుడు మనకు అది గట్టిగా ఉంటుంది. ఇంకోటి ఇంతకుముందు నేను పసుపు పెట్టకుండా పెట్టా కదా, అది తీసేసాను. ఇంకోటి బ్యాక్ పార్ట్ ఒకటి అయిపోయింది.